అయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఈ లోకంలో ఎక్కడ జన్మించాలో, ఏ కుటుంబంలో పుట్టాలో అనే చాయిస్ ఉండి కూడా దేవుడు తన దీనత్వంను సర్వమానవాళి మీద తాను చూపిస్తున్న ప్రేమను తెలియజేయటానికి దీనుడిగా ఈ లోకమునకు రావడానికి ఒక ఎన్నిక లేని కుటుంబాన్ని ఎంచుకున్నాడు. ఆనాటి దినాల్లో పాప పరిహారార్థంగా గొర్రె పిల్లను లేక పౌర పిల్లను బలిగా ఇచ్చేవారు. అటువంటి పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రెను అర్పించడానికి కూడా స్తోమత లేనంత కుటుంబాన్ని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వడ్రంగి పని చేసే మరి ఆ యొక్క యోసేపు కుటుంబాన్ని మరియా యోసేపుల కుటుంబాలను దేవుడు ఎంచుకొని దీనుడుగా వారి యొక్క గర్భమున జన్మించి ఈ లోకమునకు వచ్చిన విధానము మనందరికీ తెలిసినదే. అటువంటి పరమ తండ్రికి కుమారులమైన నీవు నేను ఎటువంటి జీవితము జీవిస్తూ ఉంటున్నాం, ఎలా తగ్గింపు కలిగి జీవిస్తూ ఉంటున్నాం అనేది ఒకసారి మనలను మనము పరీక్షించుకోవలసిన బద్దులముగా మనమందరము కూడా ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా మనము చూసినట్లయితే వాక్యమును మనము చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి రూబేన్ బైబిల్ చదువమ్మా. రూబేన్ బైబిల్ చదువు. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము మనము చూసినట్లయితే యేసు ప్రభుల వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఎంత దీనుడిగా ఉన్నాడో, ఎంత తగ్గింపు కలిగి పరమ తండ్రికి విధేయత చూపించాడు అనేది మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటూ ఉంటున్నాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఆయన పెందల కాడనే లేచి ఇంకను చీకటిగా ఉన్నప్పుడే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే శరీరధారిగా ఉన్న దినాల్లో దేవుడు నేను సర్వ సృష్టికర్త కుమారుడను కదా అని ఏమాత్రము హెచ్చించుకోలేదు. కానీ ప్రార్థన మీద ఆధారపడి పెందల కాడనే లేచి వెళ్ళి ప్రార్థన చేసేవాడంట. తండ్రికి, పరమ తండ్రికి ప్రార్థన చేసి తాను ఈ లోకమునకు వచ్చిన పనిని సక్రమంగా నెరవేర్చడానికి కావలసిన శక్తి కొరకు, కావలసిన బలము కొరకు, ఆత్మీయ సహాయము కొరకు ప్రభు ప్రార్థన చేసేవాడు. అటువంటి దీనత్వాన్ని ఈ లోకంలో చూపించిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మనము చాలాసార్లు కొన్ని పనులు మన సొంతానికి చేసేస్తుంటాం. ప్రార్థన చేయం, దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోం. కానీ తండ్రి కుమారుడిగా ఈ లోకమునకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వ సృష్టి మీద అధికారము కలిగిన యేసుక్రీస్తు, అన్నిటి మీద సర్వ అధికారము కలిగిన యేసుక్రీస్తు తాను
ఈ లోకమునకు వచ్చిన పనిని నెరవేర్చడానికి తండ్రిని చాలా చీకటిగా ఉన్న సమయంలోనే ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తమును అడిగేవాడు. తండ్రి యొక్క మహిమను అనుభవించేవాడు. తండ్రి యొక్క సహాయమును కోరుకునేవాడు. దేవుని బిడ్డలముగా నీవు నేను దేవుని మీద ఆధారపడి దేవుని అడిగే ప్రతి పనిని మనము చేయగలుగుతుంటున్నామా? మరొక మాటను మనము చదువుకుందాం బైబిల్ గ్రంథంలో నుండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనమును చివరిగా మనము ఈ మాటను చూసుకున్నట్లయితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకమునకు వచ్చిన విధానాన్ని, తన పని నెరవేర్చడానికి తండ్రి సహాయమును కోరుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ మాట ఎందుకు తెలియజేస్తూ ఉంటున్నానంటే, చాలాసార్లు చర్చికి మనం వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోము. నేను చర్చికే కదా వెళుతూ ఉంటున్నది, దేవుని పని కొరకే కదా వెళుతూ ఉంటున్నది, దేవుణ్ణి ఆరాధించడానికే కదా వెళుతూ ఉంటున్నది, ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలా, దీనికి కూడా ప్రభు చిత్తమును అడగాల, ఇది దేవుని పని కదా, నేను నా సొంత పని చేయట్లేదు కదా అని అనుకుంటూ ఉంటున్నాం. అయితే ప్రతి పనిలో అది దైవ చిత్తమైన దేవుని పని అయినా, దేవుని ఆరాధించడమైనా, మనము ప్రభువుకు ప్రార్థన చేయడం అనేది చాలా విలువైనదని మనము చూస్తూ ఉంటున్నాం. హెబ్రీ పత్రికలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉంటున్నప్పుడు ఎలా జీవించి ఉన్నాడో అనే మాట అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంటున్నది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కండీలతోను ఉన్న తనను మరణము నుండి తప్పించగలిగిన రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సంసరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడని మనము చూస్తూ ఉంటున్నాం. అయితే అక్కడ మనము చూసినట్లయితే గ్రంథపు చుట్టలో వ్రాయబడిన ప్రకారము ఈ లోకమునకు నేను వచ్చి ఉన్నాను అనే అదే పత్రికలో మనము ఒక మాటను చూస్తూ ఉంటాం. అయితే తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకమునకు తండ్రి చేత పంపబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఈ పని కొరకే కదా వచ్చింది, తండ్రి నన్ను ఈ పనికి చేయమనే కదా ఈ లోకమునకు పంపించినది, దీనిని కూడా నేను అడగాల, నన్ను ఈ పనికే కదా పంపించిన పని నా ద్వారా దేవుడు జరిగించుకుంటాడు కదా అని అనుకోలేదు. కానీ తను మరణము నుండి తప్పించగల వానికి యాచనలను కృతజ్ఞత స్థుతులను చెల్లించాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునికి ఆ విధంగా ప్రార్థన చేసి తన పని నెరవేర్చడానికి తగిన శక్తి కొరకు తండ్రి మీద ఆధారపడి ఉన్నాడని
మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అయితే నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉంటున్నది? మనం ఆ విధంగా జీవించగలుగుతూ ఉంటున్నామా? మనము ఆ విధంగా దేవుని మీద ఆధారపడగలుగుతూ ఉంటున్నామా? మనము చూసినట్లయితే ఒక గర్విష్టి ప్రార్థన చేయడని, ఒక దీనుడు ప్రార్థన చేయకుండా ఉండలేడు అని మనము తెలుసుకోవాలి. అంటే మనము ఒకవేళ ప్రార్థన చేయలేకపోతున్నామంటే, ప్రార్థన మీద ఆధారపడట్లేదంటే మనము గర్విష్ఠులుగా ఉన్నామని గుర్తు చేసుకొని మనలను మనము సరి చేసుకుని, ప్రభువా నాలో దీనత్వాన్ని దయచేయండి, గర్వ హృదయాన్ని తీసివేయమని దేవుడికి ప్రార్థన చేసే బిడ్డలముగా ఉండాలి. ప్రతి చిన్న పనికి కూడా దేవుని మీద ఆధారపడుతున్నామంటే మనము దీనులమై ఉన్నామని, ఆ దీనత్వంలో నన్ను స్థిరపరచండి అయ్యా, ఈ యొక్క దీనత్వం కలిగిన స్థితి నుండి ఏ పరిస్థితులు నన్ను పడవేయకుండా నన్ను కాపాడండి అయ్యా, ఈ యొక్క స్థితిలో నన్ను నిలబెట్టమని దేవుడికి ప్రార్థన చేయాలి.